హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెరుపుల ఛానల్. ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ చదివి బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులందరికీ ఇది చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది బ్యాంక్ ఎగ్జామ్లకు పోటీ పడుతున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ పోస్టులున్నాయి, కానీ పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తే ఈ జాబ్ను సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్లో జరగనుంది, కానీ అభ్యర్థులు ఆలస్యం చేయకుండా 4 నెలల పాటు ప్రాక్టీస్ చేయాలి. ఈసారి ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఏ టాపిక్లు ఉంటాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, నోటిఫికేషన్తో పాటు పూర్తి వివరాలను ఈ వీడియోలో అందిస్తున్నాం. ఐబీపీఎస్ క్లర్క్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1557 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం. తెలంగాణలో 20 పోస్టులున్నాయి. వీటిలో ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్ కోటాలో 10 పోస్టులున్నాయి. ఏపీలో 10 పోస్టులున్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలో ఒక్కో పోస్టు, అన్రిజర్వ్ కోటాలో 7 పోస్టులున్నాయి. ఏ రాష్ట్రం నుంచి అప్లై చేసిన అభ్యర్థులు అక్కడున్న పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. వేరే రాష్ట్రంలో పోస్టులకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ పోస్టులను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భారీగా పోటీ ఉంటుందని అర్థమవుతుంది. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ముందుగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. 23వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 23 లోపే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. నవంబర్ 18 నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. డిసెంబర్ 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 31న ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వెల్లడిస్తారు. మెయిన్ ఎగ్జామ్ వచ్చే ఏడాది జనవరి 24న నిర్వహిస్తారు. మరి ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది? 2 ఫేజులుగా జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అభ్యర్థులందరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ కేవలం క్వాలిఫైయింగ్ కోసమే. ఇందులో వచ్చే మార్కులను సెక్షన్ లిస్టుకు పరిగణలోకి తీసుకోరు. ప్రిలిమినరీ, మెయిన్స్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. ఎగ్జామ్లో ఏ సెక్షన్లు ఉంటాయి, దేని నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజీ సెక్షన్లో 30 ప్రశ్నలు ఉంటాయి, అంటే 30 మార్కులు. 20 నిమిషాల్లో వీటిని పూర్తి చేయాలి. అభ్యర్థులందరూ 18 నిమిషాల్లోనే ఈ సెక్షన్ పూర్తి చేసేందుకు ప్రాక్టీస్ చేయాలి. రెండవది రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్. ఇందులో 35 ప్రశ్నలు ఉంటాయి, అంటే 35 మార్కులు. వీటిని 20 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. 18 నిమిషాలకే ప్రాక్టీస్ చేయాలి. మూడవది న్యూమరికల్ ఎబిలిటీ. ఇందులో 35 ప్రశ్నలు, 35 మార్కులు. 20 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. గంట వ్యవధిలో పూర్తి చేయాలి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు పావు మార్కు కోత ఉంటుంది. అందుకే అభ్యర్థులు సరిగ్గా తెలిసిన ఆన్సర్లకే టిక్ చేయడం బెటర్. ఐబీపీఎస్ క్లర్క్ ఇంగ్లీష్ సిలబస్ 2020. ఇంగ్లీష్ సెక్షన్కు మొత్తం 30 మార్కులు ఉంటాయి. అభ్యర్థులందరూ
ఈ సెక్షన్ను కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే స్పీడ్గా కరెక్ట్గా ఆన్సర్ టిక్ చేసేలా ప్రాక్టీస్ చేయాలి. ఈ సెక్షన్లో ఏ టాపిక్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్. 1 లేదా 2 ప్యాసేజీలు ఇస్తారు. యాంటోనిమ్స్, సినోనిమ్స్, సమానార్థక పదాలు, వ్యతిరేక పదాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పూర్తి ఈజీగా కాకుండా అటు కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్ లేదా సెంటెన్స్ కరెక్షన్. ఇచ్చిన ఇంగ్లీష్ వాక్యాలలో దోషాలను గుర్తించాలి. ఇది కూడా మధ్యస్థంగా ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సాధారణంగా ప్రతి వాక్యంలో 2 ఖాళీలు ఫిల్ చేసేలా ప్రశ్నలుంటాయి. కొంచెం ఈజీగానే ఉంటాయి. ఎర్రర్ కరెక్షన్, తప్పులను సరిచేయడం. ఈ విభాగంలో ఇచ్చిన తప్పులను సరిచేయాలి. ఇవి కూడా మధ్యస్థంగానే ఉంటాయి. పారాజంబుల్స్. ఒక పేరాగ్రాఫ్లో ఉన్న 5-6 సెంటెన్స్లను రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మధ్యస్థంగానే ఉంటుంది. క్లోజ్ టెస్ట్. ప్యాసేజీలో ఖాళీగా ఉంచిన పదాలను ఇచ్చిన ఆప్షన్ల నుంచి గుర్తించాల్సి ఉంటుంది. ఇంచుమించుగా ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తరహాలోనే ఉంటాయి, కానీ ప్రతి ఆప్షన్ కరెక్ట్గా అనిపిస్తుంది. అందుకే దీన్ని క్లోజ్ టెస్ట్ అంటారు. ఐబీపీఎస్ క్లర్క్ న్యూమరికల్ ఎబిలిటీ సిలబస్ 2020. న్యూమరికల్ ఎబిలిటీ సెక్షన్లో మొత్తం 35 మార్కులు ఉంటాయి. మొత్తం 20 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఏ టాపిక్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకుందాం. నంబర్ సిరీస్. ఇందులో నెంబర్ శ్రేణులు, వరుసలో మిస్సింగ్ లేదా తప్పు నెంబర్లను కనుక్కునే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్ లేదా అప్రాక్సిమేషన్. ఇందులో పర్సెంటేజీ, యావరేజీ ప్రాబ్లమ్స్ అంటే శాతాలు, సగటు, సరాసరి లెక్కలు ఉంటాయి. నిష్పత్తి, అనుపాతం. భాగస్వామ్యం. లాభం, నష్టం. సాధారణ వడ్డీ, చక్రవడ్డీ. డేటా ఇంటర్ప్రిటేషన్. లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్, మిస్సింగ్ డేటా, టైప్ క్యాస్లెట్స్. వర్గ సమీకరణాలు. ఈ సమీకరణాల్లో 2 వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని కనుగొనాల్సి ఉంటుంది. వయస్సు సంబంధిత లెక్కలు. కాలం, పని, సంపాదన లెక్కలు. మిశ్రమాలు, కొలతలు. లాభ నష్టాలు, రాయితీలు. పడవలు, ప్రవాహాలు. సంభావ్యత. పరిమాణ ఆధారిత ప్రాబ్లమ్స్. 2 క్వాంటిటీల మధ్య సంబంధం. డేటా సఫిషియన్సీ. 2 స్టేట్మెంట్లతో ముడిపడి ఉండే ప్రాబ్లమ్స్. రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్ సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సెక్షన్లో 35 మార్కులు ఉంటాయి. 20 నిమిషాల్లోనే వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ టాపిక్లు ఉంటాయి, ఎలాంటి ప్రశ్నలు వీటి నుంచి వస్తాయో తెలుసుకుందాం.
ఇన్ఈక్వాలిటీ, హెచ్చుతగ్గులు, అసమానతలు. కోడెడ్ లేదా డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. దీని నుంచి కనీసం 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్. లీనియర్, సర్క్యులర్, స్క్వేర్ అరేంజ్మెంట్, వరుసలు, గదులకు సంబంధించిన పజిల్స్ లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ సిరీస్. ఇంగ్లీష్ అక్షరాలు, నెంబర్లతో ముడిపడి ఉండే ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీని పరీక్షించే ఇతర అంశాలు. ఇందులో రక్త సంబంధాలు, బంధుత్వాలు, దిశలు, ర్యాంకులు, వరుస క్రమాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సిల్లోసిజం తర్క పద్ధతి. ఇందులో నుంచి 4-5 ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తర్క పద్ధతిన ఇతర స్టేట్మెంట్లను పరిశీలించే ప్రశ్నలు ఉంటాయి. కోడింగ్, డీకోడింగ్. సింపుల్ వర్డ్ కోడింగ్, సెంటెన్స్ కోడింగ్ ప్రశ్నలు ఉంటాయి. డేటా సఫిషియన్సీ. ఇందులో అడిగే ప్రశ్నలు మధ్యస్థంగా ఉంటాయి. Thank you for watching. Stay tuned to our channel.